सोशल मीडिया फेसबुक लाइव लाइव चल रहा है लाइव चल रहा नहीं बनाए नहीं बनाने के लिए फॉर्म आए ये फॉर्म है ना इसमें आप लोगों को बन जाता उम्र नहीं है उम्र बहुत है उम्र तो संबंध नहीं दरखास्त చేయండి गवर्नमेंट डिसाइड చేయలేదు ఎంత ఏజ్ आप दरखास्त कर लो अम्मा उम्र से कुछ लेना देना नहीं है एक आधार कार्ड डाल देके दे दो एप्लीकेशन आधार कार्ड पकड़ो आपको मैं समझाता हूँ साल जाते हैं అన్నా నిన్న వచ్చాయి 61 వచ్చాయి ఓకే 61 ప్లస్ ఈ రోజు మొత్తం ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ 540 ఉన్నాయి ఓకే 540 లో ఇప్పుడు ఎంత అయినా నిన్న ఈ రోజు కలిపి నిన్న కలిపి 89 అంటే 90 ఇంకా మనకు 400 ప్లస్ రావాలి మనకు ఉన్న రోజులు ఎన్ని ఇంకా 6 days లో ఒక రోజు లాస్ట్ వదిలేస్తే 5 days లో కంప్లీట్ చేయాలి 5 days లో మనం అట్లా వచ్చేటట్టు చూసుకోవాలి అంటే అందరూ చాలా పెద్ద ఉంది కాబట్టి ఎంత మంది వచ్చినా ఇక్కడ ఇష్యూ లేదు చెప్పండి రేషన్ కార్డ్ కి దీంతో ఏమైనా సంబంధం ఉందా క్లారిఫై చేయండి రేషన్ కార్డ్ దీనికి సంబంధం లేదు రేషన్ కార్డ్ సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోండి రేషన్ కార్డు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అత్తగారింట్లో ఎక్కడ ఉంటుంది ఆ నంబర్ ఇలా యాడ్ చేస్తే అయిపోతుంది అది జిరాక్స్ ఒకటి పెట్టేసి అయిపోతుంది కొడుకు ఇప్పుడు సపరేట్ కుటుంబం ఏర్పాటు చేసుకున్నాను అనుకుంటే కొడుకు సంబంధించి వాళ్ళ అమ్మ నాన్నలతో ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటాడు అది జిరాక్స్ పెట్టేసి అయిపోతుంది సపరేట్ అప్లికేషన్ మీకు ఏమైనా సపరేట్ రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు సపరేట్ ఇవ్వండి గవర్నమెంట్ నిర్ణయం తర్వాత తీసుకోండి రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేయొచ్చు आधार कार्ड रहे तो लगा के अप्लाई कर सकते हैं ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా అప్లై చేయండి ఆధార్ కార్డు లేకుంటే డీటెయిల్స్ ఫోన్ వచ్చింది నాకు ఫ్యామిలీ మొత్తం అందరు సౌదీలో ఉన్నారు వాళ్ళకి అప్లై చేయాలంటే ఎట్లా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నా కూడా చుట్టాలు ఇక్కడ ఉన్నా కూడా అప్లై చేయించండి అంటే వాళ్ళది ప్రూఫ్స్ ఏదైనా పెట్టి మనం వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదా ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఏదైనా ఒక ప్రూఫ్ ఉంది కదా వాళ్ళు మేము ఫ్యామిలీ మొత్తం పర్లేదు ఇక్కడ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఆ ప్రూఫ్ పెట్టి వాట్సాప్ లో పంపించినా జిరాక్స్ పెట్టి చేయించండి और एक डाउट क्या है सर हाउस नंबर यहाँ का है लेकिन उन्होंने रह रहे 15 नंबर वार्ड में ఉండనివ్వండి अप्लाई హౌస్ నెంబర్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ ఏరియాలో అప్లై చేయండి हाउस नंबर अप्लाई చేయించండి మీకు ఆధార్ లో అప్డేట్ కాకుంటే అప్డేషన్ కోసం అవకాశం ఉంది కదా ఆధార్ అప్డేట్ అక్కడ ఆధార్ లో వెళ్ళి మీరు इनका एक क्वेश्चन क्या बोलते हो अपडेट చేసుకోవచ్చు नया शादी होता वो गांव वाली रहती उनका कोडलू ఆ ఊర్ల వాళ్ళే ఈడే వస్తావు కదా దానికి ఏమంటే ఆధార్ కార్డ్ గ్యాప్ లగా దే सकते అయితే ఎంట్రీ అక్కడ తల్లిగారింటి కాడ అత్తగారింటి కాడ ఎంట్రీ కాని వాళ్ళు ఉంటారు కదా సార్ అదే అమ్మా అదే కోడలు వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు లో పేరు రాలేదు తర్వాత దీంట్లో రాయాలనా లేదని రెండు డౌట్స్ ఒకటి రేషన్ కార్డు లో వాళ్ళ పేరు రాకుంటే వాళ్ళు మీ సేవలు అప్లై చేసి ఉంటారు అది పెండింగ్ ఉన్నది ఇప్పుడు మీరు ఒకవేళ దరఖాస్తు ఇవ్వాలనుకుంటే దరఖాస్తులో క్లియర్ గా రాయాలి ఏమని నేను పలానా కుటుంబంలో ఇక్కడ కోడలుగా వచ్చాను మా తల్లి గారు పలానా ఊర్లో పలానా రేషన్ కార్డు నంబర్ నా పేరు ఉంది అది తొలగించి ఇక్కడ నా పేరును ఈ పలానా కార్డులో యాడ్ చేయండి అని రాయాలి ఎందుకు యాడ్ చేయమంటున్నారంటే నేను పెళ్ళి పలానా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి నా పేరు నేను యాడ్ చేయండి అక్కడ తీసేయమని రాయాలి రాసి తెల్ల కాగితం మీద దరఖాస్తు ఇస్తే సరిపోతుంది ఇక దీంట్లో రాసేటప్పుడు యజమాని యొక్క రేషన్ కార్డు కానీ యజమాని యొక్క ఆధార్ కార్డు కానీ అనేది మనకు ముఖ్యమైనది ఉన్నాయండి మిగతా వాళ్ళు ఎవరెవరి పేర్లు యాడ్ చేయాలని వాళ్ళ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు కుటుంబ సభ్యులు కుటుంబంలోని వ్యక్తులు అంటే భార్య భర్త పిల్లలను ముఖ్యంగా తీసుకుంటాం ఓకే ఇంకేం డౌట్స్ ఉన్నాయి అంతే కదా ఇది మీకెన్ని వచ్చాయి మీ రిజిస్టర్లో 16 వచ్చాయి నిన్నెన్ని వచ్చాయి 36 వచ్చినాయి మొత్తం 4 కౌంటర్లు ఉన్నాయి 40 to 52 50 అయినాయి నిన్నేమో 154 అయినాయి మొత్తం 150 అయినాయి ये आप लोग रिसिप्ट फॉर्म ले रहे लेकिन ये जो फॉर्म दे रहे इसके रिसिप्ट का भी स्टाम्प नहीं मार के दे रहे स्टाम्प కొడతలేరు సిగ్నేచర్ చేయండి చెప్పారు సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ చేసి స్టాంప్ కావాలి కదా యాక్చువల్లీ ఏంటంటే నిన్న సిడిఎంఏ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టాంప్స్ ఆర్డర్ ఇచ్చినాము అన్ని స్టాంప్ రిసిప్ట్ కాపీ మా ఆఫీషియల్ స్టాంప్ రౌండ్ ఇచ్చినాం అన్ని కొట్టేసి అది ఒకటి పబ్లిక్ లా ఇది ఉన్నది ఇప్పుడు मीटर का करंट बिल लगा रहे साहब किराए से रहते ना सर तो जो किराए का ओनर ఇందులో రెండు ఉన్నాయి ఒకటేమో కిరాయి ఇంట్లో సపరేట్ మీటర్ ఉంటది కొంతమందికి ఓనర్ ది సేమ్ ఉంటది మీటర్ అదే దాంట్లోనే బై మూడు భాగాలు 2 భాగాలు ఇంత లెక్క చేసుకుంటారు ఇలా ఇంట్లో ఏమో సార్ 5 आदमी फैमिली है बड़ा फैमिली है 24 मेंबर्स इसमें नहीं आता कैसा सेपरेट फॉर्म ఇంకో ఫామ్ ఇవ్వండి ఎక్స్ట్రా ఫామ్ ఇచ్చి రెండు ఫామ్
రెండు కలిపి ఎన్ని చేయండి ఒకటి अभी ये है ना, इसमें कितने आते होते लिखा, और 2 फॉर्म ले लो, अच्छा अटैच करके बस अटैच करके दे दो, एक ही एप्लीकेशन रहता है। एप्लीकेशन ही है। आप एक ही रखना बोले तो एक ही रखना, डिवाइड करना बोले तो डिवाइड करो, बस मैं तेरे को बोला ना। आपका मर्जी है। एक फैमिली को एक अच्छा बोल के एक देखिए, family के- ऐसा आपका मर्जी है। आप पहले एक ही है, ये पहली है, क्या करते जा रहे, देते जा रहे। आप लिख रहे फॉर्म फिल करो। 40 ఓకే. అంటే కౌంటర్ వేరే దీనిలో టిక్ పెడుతున్నారా? ఎస్ అని ఎస్ రాస్తున్నారు. దీనిలో 2 భాగాలు చేయండి. మళ్ళీ మహాలక్ష్మిలో 2 లైన్ కొట్టండి. మహాలక్ష్మిలో 2500 ఒకటి టిక్ పెట్టాలి, సెకండ్ ఇంకోటి ఉంది కదా అది టిక్ 500 పెట్టుకోవాలి. క్యాష్ రైతు బీమాలో ఒరిజినల్ రైతు, కౌలు రైతు రెండు కాలమ్స్ పెట్టుకోండి, ఆ 2 రాసుకోండి. దీనిలో ఇందిరమ్మ హౌస్ లో కూడా మనకు ఒకటే ఉంది, ఇందిరమ్మ హౌస్ ఒకటి ఉంది. ఇది కూడా గృహ జ్యోతిలో 2 ఉన్నాయా? 2 భాగాలు. పెన్షన్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఒకటి దివ్యాంగులు లేక అదర్. అవును సార్, ఇప్పుడు సీరియల్ నెంబర్ కూడా ఆప్షన్ ఉంది కదా ఇక్కడ దొరకదు. ఇప్పుడు రిజిస్టర్ మీద ఉన్న నంబర్ రాసిస్తారా, ఎట్లా ఇస్తారు? అదే రిజిస్టర్ మీద ఉన్న నంబర్, ఏం నంబర్ వస్తున్నా అదే అదే ఫామ్ మీద రాసిస్తున్నారు. రాస్తారు. ఫస్ట్ వన్ లాగా లిఖిత దేతే సంపత్ అప్డేట్ చేస్తావా? ఇప్పుడు ఇదే నంబర్ రిజిస్టర్ లో ఉందా? అదే నంబర్ చూపించండి, ఉంటుంది ఏం రాలే, అదే నెంబర్. ఎవరు అప్లై చేయలే కదా, ఏం రాలే. చదవండి, పేరు చూడండి. నేను పేరు పేరు చూడండి. ఇచ్చేసిన ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఒక నిమిషం. 1 रफत बेगम, हाउस नंबर क्या है पीछे? 1596. ఓకే సార్, ఓకే రైట్ రైట్ మహాలక్ష్మి టిక్ పెట్టి మహాలక్ష్మి yes. ఇందిరమ్మ ఇది మనకు అర్థం కావాలి. వీళ్ళు ఇది మనకు బేస్. ఒకవేళ ఇందులో పొరపాటు రాసినా ఇది ఇంపార్టెంట్. సో రాస్తారు కరెక్ట్ గానే, ఒకవేళ ఇందులో పొరపాటు చేసినా కూడా రామ్ కూడా గురించి కూడా అడిగిన సార్కి తెప్పిస్తా అంటున్నా. ఇవాళ ఇస్తా అందరికి ముద్ర గురించి అడిగిన సార్. వాళ్ళు వచ్చేస్తే ఇప్పుడు ఇచ్చేయి. ఇలా కాకుండా మీరు ఇక్కడ చైర్స్ వరుసగా లైన్ వేయించండి, ఒక 5-6 చైర్స్ వేయించండి. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? డి గారు చెప్పండి, చైర్స్ వేయించండి. మీరు చెప్తేనే వస్తాయి కదా, మొత్తం దిగుతాయి కదా. మీ మున్సిపాలిటీ చెప్తే దిగుతుంది. కొన్ని చైర్స్ వేస్తే నిలబడకుండా కొంచెం కూర్చుంటారు. మీ దగ్గర ఎన్ని వచ్చేయండి? ఇప్పుడు నాకు ఎన్ని వచ్చాయి? 53 నిన్న ఇలా డేట్లు ఎన్ని వచ్చినాయి? ఇది ఫస్ట్ కట్ చేసారు. ఎందుకు మీరు కట్ చేశారు? ఎవరు కట్ చేశారు? రాసిన తర్వాత కట్ చేయండి. 16 సార్, ఫస్ట్ రాసిన తర్వాత కట్ చేయండి. అది పోలేదు లేదు సరే ఫస్ట్ రాయండి. పని చేసిన తర్వాత ఇదేంటిది? తీసుకున్నది మీరు ఇంత ముందు వాళ్ళగా ఇది 8 digits. ఇది విత్ 8 digits ఏనా? బ్యాంక్ అకౌంట్ ఎందుకు అవసరం లేదు? బ్యాంక్ అకౌంట్ జాగ్రత్త. ఇంకో పిన్ చేయండి, 2 పిన్ చేయండి. ఇది పోతే ఊడిపోతే చాలా ఎక్కువనే కదా. అది ఇప్పుడు ఇది ఎంక్వైరీ కాదు, అప్లికేషన్ తీసుకుంటాను. రేషన్ కార్డు కోసం ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. రేషన్ కార్డు సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. మనకు ఎవరైనా
చెప్పాలనుకుంటే వైట్ పేపర్ మీద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ మళ్ళీ పాలసీ డిసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని చెప్తుంది, మళ్ళీ గైడ్ లైన్స్ మనకి ఇస్తుంది. దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. ఒక దరఖాస్తు రాసి మన MRO సార్ ఇక్కడే ఇక్కడే ఇచ్చా ఇక్కడ కౌంటర్ పెట్టి ఇచ్చేది. ఇక్కడ మీరు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. रेशन कार्ड के लिए भी नहीं है सर अगर किसी को वजीफा आ रहा మళ్ళీ ఆయన ఇలా చేయాలా లేకుంటే అగర్ ఎవరైనా ఆయన బీడీ చేస్తాడు కదా పెన్షన్ వస్తాడు కదా, ఆ పెన్షన్ వల్ల ఇలా మెన్షన్ అవసరం లేదు. యాక్చువల్గా పెన్షన్ రాని వాళ్ళ కోసమే ఇప్పుడు దీనిలో ఒక ఆప్షన్ చేయూత పథకం ద్వారా దానిలో క్లియర్ గా రాశారు. దీంట్లో మీరు చదువుకోవచ్చు. దీనిలో ఏమనుందంటే ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. ఆల్రెడీ ఎవరికైనా వస్తుందో వాళ్ళ అవసరం లేదు. రాని వాళ్ళే అప్పుడు దీంట్లో టిక్ పెట్టుకోవాలి. అందులో క్లియర్ గా రాశారు, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. ఏజ్ లిమిట్ ఏమున్నది సార్? అంటే దీనికి 57 ఇయర్స్. దీనిలో మీకు ఏజ్ లిమిట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పలేదు. మీరు అన్ని దరఖాస్తులు చేయండి. ఇది వరకు ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఏం చెప్పలేదు. మీరు ఎవరెవరు ఏమి ఇస్తారో చూస్తారు. అవన్నీ అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్ కొత్తగా మనకు గైడ్ లైన్స్ ఇస్తుంది. దాని ప్రకారం ఏజ్ లిమిట్ అవన్నీ మనకు తర్వాత తెలుసు. ఇప్పుడు మనకు తెలియదు. మనకి ఇప్పుడు ఏం తెలియదు. ఓన్లీ అప్లికేషన్ తీసుకోవడమే. సార్ ఇంకా ఏమంటే సార్ సీఎం సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు ఉర్దూలో కూడా రాసి ఉన్నాయి మైనారిటీ ఏరియాకి. అదే ఫామ్ ఇంకా కొద్దిగా అది నేను దృష్టికి తీసుకెళ్తాను. ఇంగ్లీష్ లో కూడా ఉంటే నేను కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాను. ఫామ్స్ కొద్దిగా ఉర్దూ మీద అన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర సదరం సర్టిఫికేట్ లేదు. అవి ఎట్లా సార్? మరి ఉన్న వాళ్ళకు నంబర్ ఇవ్వమన్నారు కాబట్టి ఉంటే ఇది ప్రిఫరెన్స్ చేయండి. ఒకవేళ లేకుంటే టిక్ పెట్టండి. లేదు నాట్ లేదని రాయండి. నాట్ అవైలబుల్ రాయండి. ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ లేదని కూడా మీరు రాయాలనుకుంటే ఇచ్చి కరెక్ట్ మీరు నిజంగానే ఎలిజిబుల్ ఉన్నారు, దివ్యాంగులుగా మాకు సదరం సర్టిఫికేట్ రాలేదు కాబట్టి తీసుకుంటే వస్తుంది అనుకుంటే అక్కడ నాట్ అవైలబుల్ రాయండి. ఇంకా లాస్ట్ డౌట్ ఏముందంటే సార్, ఈ ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ఫ్యామిలీకి ఒక 10 పిల్లలు ఉన్నారు. ఆ 10 పిల్లలు ఇళ్ళనే రావాలా లేకుంటే సపరేట్ రావాలా? ఆయన పెళ్లిళ్ళు కూడా అయిపోయింది. మీరు అదే మీ కుటుంబంలో మీరు ఎవరెవరు కలిసి ఉండాలనుకున్నారో ఒకటి రాయండి. వాళ్ళకి సపరేట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపరేట్ కార్డు తీసుకోండి. అది మీ ఇష్టం. పెళ్లి అయిపోయిన వాళ్ళు సార్ పెళ్లి కానీ వాళ్ళు ఇది మన పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఇప్పుడు ఎవరి స్కీమ్ అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఇక్కడ కుటుంబ యజమాని అంటే భార్య, భర్త, పిల్లలు అనేది ఒక కుటుంబం తీసుకుంటాం. దాంట్లో పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు, చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు, ఒకరు కూడా ఉండొచ్చు ఫ్యామిలీలో. సో అది మీరు ఎట్లా అనేది మీరు నిర్ణయం తీసుకొని చేయాలి. సో అక్కడ మనం మీరు అన్నట్టు 20 మంది ఉన్నారు. ఇప్పుడు 20 మంది నిజంగా మేమంతా కలిసి ఉన్నాం అనుకుంటే 20 మంది ఒకదాలు రాయండి. లేదు మేము సపరేట్ ఫ్యామిలీస్ డివైడ్ అయినాం అనుకుంటే సపరేట్ అప్లికేషన్ తీసుకోండి. అది మీ ఇష్టం. అది థ్యాంక్ యూ శుక్రియా. సార్